కేశవ మరియు శైలు ప్రేమ విషయాన్ని శైలు వాళ్ళ ఇంట్లో మాట్లాడడానికి వెళ్ళిన చక్రి, శైలు వాళ్ళతో గొడవ పెట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన చక్రి. మా అమ్మాయిని ప్రేమించడానికి మీ వాడికి ఎంత హక్కు అన్న శైలు వాళ్ళ నాన్న అమ్మల నోరు మూయించిన మహాలక్ష్మి, నీ ఇంటి కోడల్ని అని గట్టిగా సమాధానం చెప్పిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక శైలు అయితే ప్రేమిస్తుంది కేశవానని తెలుసుకుని కేశవ వాళ్ళ ఇంటికి వచ్చిన శైలు వాళ్ళ అన్నయ్య, ఏడి మీ తమ్ముడిని పిలువు, అసలు ఏమనుకుంటున్నాడు వాడు, పిలువు వాడిని అనిక సురేష్ అంటుంటే, ఏంటి ఎవరు మీరు అని పెద్ద అడుగుతాడు. అన్నయ్య నీకు ఇంకా అర్థం కాలేదా, మన వాడు వాళ్ళ చెల్లిని ప్రేమించాడు అన్నయ్య, ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నారని అది చూసి తట్టుకోలేక ఇంటికి వచ్చేసాడు గొడవ పెట్టుకోవడానికి. ఎరా బామర్ది, మా తమ్ముడు బామర్ది, నువ్వు కొంచెం కుదురుగా ఉండరా, వాళ్ళిద్దరూ మంచిగా ప్రేమించుకుంటున్నప్పుడు మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు? అరే నేను మధ్యలోకి రావడం ఏంట్రా, నా చెల్లిని మీ తమ్ముడు బండి మీద ఎక్కించుకుని తిప్పుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అయినా మెకానిక్ గాడు మీ తమ్ముడితో తిరుగుతుంది మా చెల్లి, మా పరువేం కావాలి? అయినా మీ ఇంటికి ఒక చరిత్ర ఉందిలే, అయినా మీ ఇంటికి ఆడపిల్లనిచ్చేది ఎవరు, చిచ్చి అని చెప్పేసి ఇక సురేష్ అంటుంటే, రేయ్ నోట్లోంచి మాటలు మర్యాదగా రానివ్వు, అర్థమవుతుందా? ఈ ఇంట్లో ఆల్రెడీ ఒక మహాలక్ష్మి ఉంది, నువ్వు మీ చెల్లిని పంపిస్తే రెండో మహాలక్ష్మి అవుతుంది తను, అంతేకాని ఈ ఇంటికి ఆడదిక్కు లేదని ఆడది రాదని కబుర్లు చెప్పకు, అర్థమైందా అని చక్రి అంటుంటే, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని సురేష్ అయితే ఇక చక్రి మీదకి వచ్చేస్తాడు. పెద్ద అయితే ఇక ఇద్దరు గొడవ పడకుండా ఆపుతాడు. రేయ్ వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు, ఏంటి నీకు చెప్పేది అర్థం కావట్లేదా నీకు, ఎందుకలా కొట్టుకుంటున్నారు, వెళ్ళు వెళ్ళి మీ అమ్మ నాన్నతో మాట్లాడి వెళ్ళు, మా తమ్ముడికి మేము చెప్పుకుంటాం, మీ చెల్లికి మీరు చెప్పుకోండి వెళ్ళండి అని ఇక పెద్ద అయితే చెప్పడంతో ఇక శైలు వాళ్ళ అన్నయ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య ఎందుకు ఆపేశావు, వదిలేస్తే రెండు కుమ్ముదును కదా వాడిని అని చక్రి అంటుంటే, రేయ్ ప్రతిదానికి గొడవే సొల్యూషన్ కాదురా, ఎందుకని వాళ్ళ మీద కలా రేజ్ అయిపోయి వెళ్ళిపోతున్నావు, అవసరమా మనకి గొడవ? అయినా మీ తమ్ముడు వాళ్ళ చెల్లిని ప్రేమిస్తున్నాడ్రా, అప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సింది నీట్గా అణిగమని ఉండాల్సింది మనమే కదా, నీట్గా మాట్లాడాలే కానీ అలా మాట్లాడతారా అసలు ఎవరైనా అని చెప్పేసి ఇక పెద్ద అయితే చక్రికి నచ్చ చెప్తాడు. ఏమో అన్నయ్య నీ అంత మెత్తగ్గా నేను ఉండలేను, వాడు మన అందరినీ అంటుంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, నన్ను ఏమైనా పర్లేదు ఏమన్నా పర్లేదు, మిమ్మల్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడితే నా మనసు నా చేతులు కాళ్ళు అస్సలు ఊరుకోవన్నయ్య, కొట్టేయాలి అని చెప్తాయి, అందుకనే కొట్టడానికి ముందుకు మీదకి వెళ్ళిపోయాను అని చక్రి అంటుంటే, తస్సాదియా నాకులాగే ఉన్నావు కదరా నువ్వు కూడా అని, ఎంతైనా నా కొడుకు కదా, ఎక్కడికి పోతాయి నా బుద్ధులన్నీ, నా కొడుకువి కాబట్టి నా బుద్ధులన్నీ నీకు వస్తాయి అనిక నారాయణ అంటుంటే, చాలే నువ్వు చేసిన పెంటకి నీ బుద్ధులు నాకేం రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంత పెంట చేసావో ఆల్రెడీ మనకు తెలిసింది కదా, ఇంక చాలు అని చెప్పేసి ఇక చక్రి అంటాడు. సరే చక్రి పద లోపలికి పద, లోపలికి కూర్చుని మాట్లాడుకుందాము, ముందు ఇలా కేశవ వస్తే వాడితో మాట్లాడాలి ఫస్ట్ కూర్చుని అనిక పెద్ద అయితే చక్రితో అంటాడు. వాడితో మాట్లాడాల్సిందే అనిక లోపలికి వెళ్ళైతే అలా కూర్చుని ఉంటారు. అప్పుడే ఇక కన్నా మహాలక్ష్మి ఇద్దరు వచ్చేస్తారు. ఏమైంది పెద్దన్నయ్య ఎందుకు అలా కూర్చున్నావు అని ఇక డల్గా కూర్చుని ఉన్న పెద్దనైతే కన్నా అడుగుతాడు. అవును ఎప్పుడు లేనిది మీ మొహంలో చాలా నీరసంతనం కనిపిస్తుంది, ఏమైంది పెద్ది? అదేం లేదమ్మా, మా కేశవగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట, వాళ్ళ తాలూకా అన్నయ్య వచ్చి మధ్యాహ్నం గోల చేశాడు, మీరెవరూ లేరు కదా, ఇంకో చక్రిగాడే ఆపాడు వాళ్ళని అనిక పెద్ద అయితే చక్రి గురించి గొప్పగా చెప్తాడు. సరే పెద్ది ఏమన్నా ఫైటింగ్ ఏమన్నా అయిందా, ఎవరు ఏమీ దెబ్బలాడుకోవలేదు కదా, ఎవరికి ఏమీ దెబ్బలు తగలలేదు కదా అని మహాలక్ష్మి అడుగుతుంటే, లేదు ఎవరు ఏమీ ఫైటింగ్ చేసుకోలేదు, వాళ్ళు 2 మాటలు అన్నారు, మనం కూడా 2 మాటలు అన్నాక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అంతేనమ్మా జరిగింది అని చెప్పేసి ఇక పెద్ద అంటుంటే, ఏం లేదు మా చక్రిగాడు ఉన్నాడా, మా చక్రిగాడు వాళ్ళ మీదకి రుమ్మని వెళ్ళిపోయాడు మీదకి, వాళ్ళు కూడా ఊరుకోలేదు మీదకి వచ్చారు, మా చక్రిగాడు 2 పీకేసరికి పెద్దిగాడు ఆగమని వాళ్ళ వెనకాలకి వెళ్ళిపోమని చెప్పాడు అని నారాయణ అయితే ఇక జరిగింది మొత్తం చెప్పేస్తాడు మహాలక్ష్మికి. అనుకున్నా ఏ పెద్ది ఎందుకు దాచావు నువ్వు, నాకు తెలుసు ఈయన ఏమన్నా గొడవ వస్తే ఫైటింగ్ చేయకుండా ఆగరని, నాకు ఫైటింగ్ వచ్చు అని ముందే చూపించుకోవడానికి ఆ కండలని చూపించుకోవడానికి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటారు, మాటలతో పోయేదానికి చేతుల దాకా తీసుకొస్తారు ఈయన, నాకు తెలుసు మీరు ఎంత దాచినా, అందుకే డౌట్ వచ్చింది, అందుకే నేను ప్రత్యేకంగా అడిగాను గొడవ ఏమన్నా జరిగిందా అని, మీరు లేదని చెప్పారే పెద్ది, అబద్ధాలు ఆడతారా మీరు కూడా, మీరు అబద్ధాలు ఆడతారని మాత్రం అనుకోలేదు పెద్ది అని మహాలక్ష్మి అంటుంటే, అమ్మ మహా
నేను కావాలని అనలేదమ్మా. అసలుకే ఇప్పటికే నువ్వు వాడితో సరిగ్గా మాట్లాడడం లేదు. మళ్ళీ ఇప్పుడు వాడు ఇలా గొడవ పెట్టుకున్నాడు, వాడికి ఇలా ఇంటి మీదకి గొడవ వచ్చిందని నీకు తెలిస్తే మళ్ళీ నువ్వు వాడితో మొత్తానికి మాట్లాడడం మానేస్తావా అని వాడు చెప్పొద్దు అన్నాడని చెప్పలేదమ్మా అని ఇక పెద్ద చెప్పడంతో తప్పులు చేసే వాళ్ళందరూ చెప్పొద్దనే అంటారు. అందుకని బయట ఎవరికి తప్పు చేశాడు అని చెప్పడం మానేస్తారా? అయినా చక్రి గురించి నాకు తెలుసు కదా, మీరు చెప్పాల్సిన అవసరం లేదు పెద్ది. సరే, ఇంత గొడవ అయింది అయితే ముందు కేశవన్ రానివ్వండి, వచ్చాక మాట్లాడి దాన్ని బట్టి మనం నిర్ణయించుకుందాం ఏం చేయాలి అనేది అని ఇక మహాలక్ష్మి అయితే చెప్తుంది. అప్పుడే ఇక కేశవ అయితే ఇంటికి వచ్చేస్తాడు. రే కేశవ, నీకు విషయం చెప్పాలరా అనిక నారాయణ అయితే జరిగింది మొత్తం చెప్పేస్తాడు. ఏంటి, అన్నయ్య మీద చేయి చేసుకోబోయారా? అయిపోయారు నా చేతిలో వాళ్ళు అనిక కేశవ అయితే కోపంతో వెళ్ళబోతుంటే, కేశవ ఆగు, గొడవ జరిగింది కరెక్టే, కానీ ఎందుకు జరిగింది? నువ్వు అమ్మాయిని ప్రేమించడం వల్ల జరిగింది. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి మీరు పెళ్లి చేసుకోవడమో లేకపోతే సంబంధం ఫిక్స్ చేసి పక్కన పెట్టుకోవడమో చేయాలి. వాళ్ళకి ఇష్టం లేకపోతే మళ్ళీ గొడవలు తప్ప ఇంకేమీ ఉండదు. నేను మాట్లాడి సర్ది పంపిద్దాం అనుకున్నాను, కానీ నేను లేనప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి గొడవ పెట్టారు కాబట్టి ఏం చేయలేము. ఈసారి వెళ్తే మీరు నీట్గా మాట్లాడండి, అర్థమవుతుందా? వెళ్తే మీరు ఒక్కలే వెళ్ళండి, చక్రిని మాత్రం తీసుకువెళ్ళకండి అని మహాలక్ష్మి చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతుంది. రే, మీ వదిన చెప్పింది కూడా నిజమే కదా, ఆలోచించి వెళ్ళు సరేనా అని ఇక చక్రి చెప్పడంతో సరేలే నేను మాత్రం తీసుకెళ్ళను అని ఇక కేశవ అనేసి లోపలికైతే వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ ఇక కేశవ రెడీ అవుతుంటే కన్నా అయితే వెళ్దామా అనుకుంటారు. కానీ కన్నాకి సరిగ్గా మాట్లాడడం రాదు, పెద్దవాళ్ళతో మాట్లాడాలి కాబట్టి ఇక కన్నాని తీసుకువెళ్ళకుండా చక్రి నువ్వేరా, పెద్ద అన్నయ్య అయితే మరీ మెతక్గా మాట్లాడతాడు, నువ్వైతే ఇవాళ సురేష్ గడికి కరెక్ట్గా సమాధానం ఇస్తావు, దా మనమే వెళ్దాము అని ఇక చక్రిని తీసుకుని కేశవ చక్రి ఇద్దరు అయితే మాట్లాడడానికి వెళ్తారు. ఇక శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న చాలా కోపంగా రియాక్ట్ అవుతారు. ఏంటి ఇంత కోపంగా రియాక్ట్ అయిపోతున్నారు, అసలు నేను మిమ్మల్ని ఏమన్నానని? అంతే, మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి పంపించమని అడిగాను, అది కూడా తప్పేనా అని ఇక చక్రి అంటుంటే, అది ఎలా తప్పు అవుతుంది, అది తప్పు కదన్నయ్య అని కేశవ అంటున్నా వెనకాల నుంచి. కదా, మరి ఎందుకు వీళ్ళంత కోపడిపోతున్నారు? రే, మీరు ఆపండి మీ గోలా డ్రామా. అసలు మీ ఇద్దరు ఏమన్నా మంచివాళ్ళు అనుకుంటున్నారా మీరు? మీ ఇంటికి ఒక పెద్ద పిచ్చి పేరుంది, అలాంటిది ఆ ఇంటికి నా కూతుర్ని ఎలా పంపుతాను అనుకుంటున్నారు అసలు మీరు అని ఇక శైలు వాళ్ళ అమ్మ నాన్న అంటుంటే, ఏం పేరుందండి, ఏం పేరుని చెప్పండి మీరే, అది నిజంగా మీరు చూసారా? పోనీ అది మీరు అనుభవించారా? అలాంటిది ఏమీ లేనప్పుడు బయట చెప్పిన వాళ్ళ మాటలన్నీ ఎందుకు వింటున్నారు మీరు? బయట చెప్పే మాటలేం వినకండి, మేము అలాగే వినము. ఇంట్లో అందరం కలిసి ఉండడానికి కారణం ఇంట్లో అందరం డిస్కస్ చేసుకునే ప్రశాంతంగా ఉంటాము అని చెప్పేసి ఇక చక్రి చెప్తుంటే, అవన్నీ మాకు అనవసరం, మా అమ్మాయిని మాత్రం ఇంటికి ఇచ్చేదే లేదు అని ఇక శైలు వాళ్ళ నాన్న అంటుంటే, వీళ్ళతో ఏంటి నాన్న మాటలు అని ఇక చక్రి మీదకైతే శైలు వాళ్ళనే వెళ్తాడు. రే అన్నయ్య వదులు, ఆయన్నేమి అనకు, వదలమని చెప్పానా, వదులు అని చెప్పేసి ఇక శైలు అని చెప్తున్న మాట వినకుండా అలా పట్టుకుని ఉంటాడు. ఇక సురేష్ అయితే కాలర్ పట్టుకుని అలా ఉంటాడు. ఇక చక్రికి కోపం వచ్చి గట్టిగా ఇసిరేటప్పటికి దూరంగా వెళ్ళి పడతాడు. ఇక సురేష్ అయితే, రేయ్ ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను చాలా మర్యాదగా మాట్లాడాను, నా ఒరిజినల్ స్టైల్ ఇదే, కొట్టి మాట్లాడతాను, అర్థమైంది కదా? ఇంకొకసారి కానీ మా వాడిని తక్కువ చేసి మాట్లాడితే మర్యాద దక్కదు మీకు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతారు చక్రి మరియు కేశవ అయితే. రే ఏంట్రా, గొడవ పెట్టుకోవద్దంటే గొడవ పెట్టుకున్నావు కదా నువ్వు అని కేశవ అడుగుతుంటే, ఏం చేయండిరా మరి, గొడవ పెట్టుకోవద్దని సైలెంట్గా ఉన్నాను. వాడు పొలమని రేస్ అయిపోయి తక్కువ చేసి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు, కాలర్ మీద చేయేస్తే అని ఇక చక్రి అంటుంటే, సర్లే కొట్టా కానీ గట్టిగానే కొట్టవులే, ఆడి గట్టిగా పడాల్సిందే అని చెప్పేసి ఇక కేశవ అని చక్రి అయితే మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటి మాట్లాడి అప్పుడే వచ్చేసారా? అయినా కేశవ మీకు చెప్పాను కదా, నేను తీసుకువెళ్తే కన్నానో పెద్దనో తీసుకువెళ్ళమన్నాను, లేదా నన్ను తీసుకువెళ్ళమన్నాను, కానీ మీరేంటి చక్రిని తీసుకువెళ్ళారు, చక్రి కన్విన్స్ చేశాడా అని ఇక మహాలక్ష్మి అడిగేసరికి, చాలా బాగా కన్విన్స్ చేశాడు వదిన, నిజంగా చాలా బాగా కన్విన్స్ చేశాడు అని ఇక కేశవ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి ఏమైంది అసలు అని మహాలక్ష్మి అడుగుతుంటే, అదేం లేదులేండి. అక్కడ కూడా వెళ్ళి గొడవ పెట్టుకున్నారా? ఇంక గొడవ పెట్టుకోలేని ప్రదేశాలంటూ ఏమీ ఉండవా మీకు? ప్రశాంతత అనేది ఉండదా మీకు? ఎప్పుడు చూసినా గొడవలేనా అని ఇక మహాలక్ష్మి అయితే తిడుతుంది చక్రిని. అప్పుడే ఇక శైలు వాళ్ళ అమ్మ నాన్న అయితే, అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంటికిచ్చి గొడవ పెడతాడా, ఇంట్లో పరువంతా తీస్తాడా, చెప్తాను వాడి సంగతి,
పదవే పద అని చెప్పేసి ఇక శైలు వాళ్ళ అమ్మా నాన్న అయితే ఇక కోపంగా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఇక కేశవ ఇంటికి అయితే వచ్చేస్తారు. ఏంటి ఏమనుకుంటున్నారు అసలు మీరు? మా ఇంటికి వచ్చి గొడవ పెడితే అయిపోతుందా? మేము ఇంటికి వచ్చి గొడవ పెట్టలేమనుకుంటున్నారే ఏంటి అని ఇక శైలు వాళ్ళ అమ్మ అయితే వచ్చి గట్టిగా కేశవ వాళ్ళ ఇంటి బయట నుంచి అరుస్తూ ఉంటుంది. ఎవరి గోలా ఏంటిది అని ఇక కన్నా బయటికి వచ్చి, అన్నయ్య వదిన చూడండి ఎవరో వచ్చారు, అరుస్తున్నారు, రండి బయటికి రండి అని కన్నా గట్టిగా అరిచేసరికి ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు. ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని ఇక చక్రి అడుగుతుంటే, ఏంటి మీ పాటికి మీరు మా ఇంటికి వచ్చేసి గొడవ పెట్టేసుకుని వచ్చేస్తే మేమేమీ మాట్లాడలేదని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారా? మా అమ్మాయి ఏమో పెళ్లి చేసుకుంటే కేశవానే చేసుకుంటానంటుంది, లేకపోతే చేసుకోని అంటుంది. అసలు ఏ మందు పెట్టాడో అర్థం కావట్లేదు, ఆ అమ్మాయిని ఎలా మార్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, హలో మీకు ఒకటి అర్థమవుతుందా? మీ అమ్మాయి నా వెనకాతల పడింది ప్రేమిస్తున్నాను అని. నేనేమి మీ అమ్మాయి వెనకాతల పడలేదు, నా క్యారెక్టర్ అది కాదు అనిక కేశవ అంటుంటే, చాలేరా మీ క్యారెక్టర్, మీ ఇంటి గురించి ఎవడికి తెలీదు, ఎప్పటి నుంచో ఆడకొంపలేని కొంపలా తయారైంది ఇల్లు. అయినా మీ అమ్మని చంపేసింది వీడేనంట కదా. అలాంటి ఇంటికి అసలు నా కూతురుని ఎలా ఇస్తాననుకుంటున్నారు? మీకు నా కూతురుని ఇంటికి పంపాలంటే నా కూతురు మళ్ళీ ప్రాణాలతో నా దగ్గరికి ఉండాలి కదా. ప్రాణాలతో ఉంటేనే కదా సుఖంగా నేను పెంచుకొని చూసుకుని ప్రేమగా అన్న చేసేది అని చెప్పేసి ఇక శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, ఇక ఆపుతారా అని కోపంగా మహాలక్ష్మి అయితే బయటికి వస్తుంది. ఏంటి ఎవరి అమ్మాయి అన్నట్టు ఇక అలా చూస్తూ ఉండిపోతారు శైలు వాళ్ళ అమ్మ నాన్న. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నారు? ఇంటికి కోడలు రాదంటారా? ఇంటికి అసలు కోడలు రాదని మీకెలా తెలుసు? అమ్మాయిలు ఇంట్లో ఉండరని ఎందుకు పుకార్లు పురమాయిస్తున్నారు? మీ ఇంట్లో శైలు ఎలా ఉందో నాకైతే తెలీదు. ఈ ఇంటికి వస్తే మాత్రం ఒక వదినమ్మలాగా ఒక అమ్మని చూసుకున్నట్టు ఎంత బాగా చూసుకుంటారో వీళ్ళు నాకు తెలుసు. అయినా మీరు మీ శైలుని బాగా చూసుకోదని మీ ప్రవర్తనలోనే నాకు బాగా అర్థమైపోతుంది. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది అని తెలిసిన వెంటనే వాళ్ళని ఏదో ఒకటి చేయడానికే మీరు చూస్తున్నారే కానీ ఆ అమ్మాయి అసలు ఎందుకు ప్రేమించింది, ఆ అబ్బాయిలో ఏం విధానాలు నచ్చి ప్రేమించింది, మనం ఎలా ఉండాలి అన్న ఇంతన్నా మీకు ఏమన్నా అనిపించిందా? మీ శైలుకి మీరు చాలా ఇష్టమండి, కానీ నేను ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. నాకు తెలియదు, శైలుని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు విన్నాను. తను చాలా చిన్నపిల్లల మనస్తత్వం, కానీ తను మీ దగ్గర బాగానే ఉంటుంది, కేశవ దగ్గర ఒరిజినల్గా ఉంటుంది, మీ దగ్గర నటిస్తుంది. మీకు అది అర్థం కావట్లేదు. తనకు మీ దగ్గర కన్నా కేశవ దగ్గర నచ్చింది కాబట్టి కేశవాన్ని వదులుకోలేకపోతుంది తను అని ఇక మహాలక్ష్మి చెప్తుంటే, ఏంటి నువ్వు ఏదో పెద్దదానిలా మాట్లాడతావు? అయినా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదే, నువ్వు అయినా ఇక్కడికి వచ్చి మా క్లాస్ పీకుతున్న వెంటనే ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక శైలు వాళ్ళ అమ్మంటుంటే, నేను లెగాలా? నేనెవరో తెలుసా మీకు? ఎవరు నువ్వు? నేను ఈ ఇంటి కోడల్ని, చక్రి భార్యని, ఇది మా అత్తవారిల్లు అని చెప్పేసి ఇదిగో ఇది నా తాళి అని ఇక మహాలక్ష్మి అయితే తన ఇంటి కోడలని మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది. తన భర్త చక్రి అని చెప్పి మహాలక్ష్మి చెప్పిన మాటలకి చక్రి అయితే చాలా ఆనందపడిపోతూ ఇక చాలా ఆనందపడతాడు. నిజంగా ఒప్పుకుందా? ఇన్ని రోజులకి తన నోట్లోంచి నేను భర్త అనే పేరు వచ్చింది, ఇప్పటిదాకా తన నోట్లోంచి అసలు నేను భర్త అనే పేరు కూడా రావలేదు. తను చెప్పడానికి కూడా నామోషి పడేది, అలాంటిది ఇప్పుడు నేను తన భర్త అని చెప్పిందంటే నా మీద ఎంత ప్రేమ ఉందో తనకి ఇప్పుడు అర్థమవుతుంది అని ఇక మనసులో అయితే అనుకుంటాడు చక్రి. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చూసి, వదినేంటి ఇలా మాట్లాడింది, చాలా గొప్పగా మాట్లాడింది అన్నట్టు ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏవండి ఇది మీకు అర్థమవుతుందా? నీ ఇంటి కోడలైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నీ ఇంట్లో హ్యాపీగా సంసారం కాపురం చేసుకుంటున్నాను. ఎవరైనా సరే ఒక ఆడదాన్ని ఎలా చూస్తారో అనేది బయట మగవాళ్ళని బట్టి తెలుస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ అలా చేయరు. ఒకరికొకళ్ళు చాలా గౌరవం ఇచ్చుకుంటారు. ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో అంతకంటే ఎక్కువే ఇస్తారు ఈ ఇంట్లో. అది మీకు తెలుసా? అయినా చనిపోయింది అంటున్నారు. ఈయన చంపేయడం మీరెవరన్నా చూసారా? ఎవడో ఒకడు పురమాయించిన పుకారికి దాన్ని పట్టుకుని అలా లాగడం ఇదేమన్నా బాగుందా? అయినా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇష్టమైతే మీ కూతురిని ఇంటికి కొడలుగా పంపండి, ఇష్టం లేకపోతే మీ కూతురే ఇంటికి వచ్చేస్తుంది, అది మీ చేతులకే వదిలేస్తున్నాను, ఇక మీరు వెళ్ళొచ్చు, అర్థమైందా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పేసరికి ఈ ఇంటి కోడలంటే బాగానే ఉంది, మరి ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పారు, ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నారు కదా అని ఇక శైలి వాళ్ళమ్మ మనసులో అనుకుని సరేనమ్మా అన్నట్టు ఇక క్షమించమని అడిగినట్టు మొహం ఇలా పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వదిన ఎంత బాగా మాట్లాడారో తెలుసా వదిన, ఈ ఇంటి కోడలని చెప్పిన వెంటనే నాకు రీసౌండ్ వచ్చింది తెలుసా మీరు ఆ ముక్కు చెప్పడం అని చెప్పేసి ఇక
కన్నా అయితే అంటుంటే నీకేంట్రా, నాకు కూడా రీసౌండ్ ఫుల్గా వచ్చింది, చక్రి భార్యని అని వచ్చిన మాట రీసౌండ్గా వినిపించిందిరా నాకు అనేక చక్రి అంటాడు. హలో హలో, నేను ఇంటి గురించి ఉన్న గొప్పల గురించి చెప్పాను. ఆ అమ్మాయిని ఇంటికి పంపించినా పంపించకపోయినా నేను ఎవరితో అన్నా ఇలాగే మాట్లాడతాను. వాళ్ళు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక ఎంత సుఖంగా హ్యాపీగా ఉంటుందో అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇష్టం లేని పెళ్లి చేశాక సంవత్సరం మొత్తం జీవితాంతం వాళ్ళ ఇంట్లోనే గడపడం కన్నా ఇష్టమైన పెళ్లి చేసుకుని ప్రేమించిన వాడితో హ్యాపీగా గడపడం సుఖం కదా. అప్పుడు కోపం తిరగకపోతే మొత్తం కోపం తీరిపోయే కన్నా ఎలాగన్నా వస్తారు, కానీ జీవితాంతం చచ్చి బతకలేం కదా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో, అంటే ఏంటి, నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నాతో బాగానే ఉండగలుగుతున్నారనమాట ఈవిడ, అంతే కదా ఈవిడ ఉద్దేశం, అంతే అయి ఉంటుందిలే అని ఇక చక్రి అయితే మనసులో అనుకుని అటు ఇటు తిరుగుతూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒరే అన్నయ్య, కేశవన్నయ్య, వాడు చూసావా ఎంత మురిసిపోతున్నాడో. వదిన, నా భర్త చక్రి, ఇది నా తాళి, ఇది నా అత్తిల్లు అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం రా అని ఇక కన్నా చెప్పడంతో, నిజమే, వీడిది మామూలు యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్ అని చెప్పేసి ఇక కేశవ అంటాడు. ఇక కేశవ అయితే మళ్ళీ ఇక మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి తన బైక్స్ అయితే రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక శైలు అయితే కేశవ దగ్గరికి వెళ్తుంది. ఏంటి కేశవ, నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నల మీద, మా అన్నయ్య మీద అలా అరిపించావు మీ అన్నయ్య చేత అనిక శైలు అడుగుతుంటే, మరి చూస్తూ కూర్చోమంటావా? అసలు మీ అన్నయ్య ఏం చేశాడో తెలుసా నీకు? మీ అన్నయ్య వాళ్ళ 4 ఫ్రెండ్స్ని వేసుకుని వచ్చి మా ఇంటి మీదకి వచ్చాడు. నేను లేని టైంలో వచ్చాడు. మా చక్రి అన్నయ్య, మా పెద్ద అన్నయ్య, మా నాన్న మాత్రమే ఉన్నారు ఇంట్లో, ఇంకా మా వదిన కూడా లేదు. ఇవన్నీ చూసి, లేకపోతే వాళ్ళు ఎవరన్నా మా వదిన మీద అట్రాక్ట్ చేసి ఉంటే ఎంత పెద్ద గొడవ ఏదో తెలుసా నీకు? మా వదిన ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అనిక కేశవ అంటుంటే, ఎప్పుడు చూసినా వదిన వదిన అంటావే, వదిన గురించి కూడా కాదు శైలు, మా పెద్ద అన్నయ్య మీదకి వెళ్ళారు మీ అన్నయ్య వాళ్ళు. అంతమందిని రౌడీలు నేసుకొచ్చి నా మీదకి రావాల్సిన అవసరం ఏముంది చెప్పు? నువ్వేనా నా వెనకతల ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డావు? ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో. మీ అమ్మ నాన్నల్ని ఒప్పించగలవా చెప్పు? ఒప్పించలేకపోతే మానే, ఎందుకు మనకి గదవ గొడవలు చెప్పు అని చెప్పేసి ఇక కేశవ అంటుంటే, ఏంటి కేశవ అంటే నేనే నిన్ను ప్రేమించానా, నువ్వు నన్ను ప్రేమించలేదా అని శైలు అడుగుతుంది. అంటే నేను అలా అనలేదు, కానీ చాలు కేశవ చాలు, చాలా గొప్పగా సమాధానం చెప్పావులే. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ నువ్వు ఏదైనా చిన్న గొడవలకి భయపడిపోయి మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అని మొత్తం నిందంతా నా మీదకే నెట్టేస్తున్నావు. అసలు నీకు ఇదేనా న్యాయంగా ఉందా? ఛే, అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు నాకు మాటలు లేవు ఈ రోజు నుంచి, నీతో మాట్లాడను నేను అనిక శైలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోతే పోవే, ఎన్నిసార్లని రాలేదు నువ్వు, పోతే పో అని చెప్పేసి ఇక కేశవ చెప్పడంతో శైలు అయితే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అదేంటన్నా అలా వెళ్ళిపోమని చెప్తున్నావు? ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీలో నేను చేసుకోవద్దని అందరూ ప్రెషర్ పెడుతున్నారు. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆ పిల్ల మీద ఇలా అరిస్తే, ఆ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న మాటలు విని నిన్ను ప్రేమించకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏంటన్న పరిస్థితి? దాని గురించి ఏమీ ఆలోచించవా నువ్వు? నీ కోపం నీదేనా అని చెప్పేసి ఇక షాప్లో పనిచేసే కుర్రోడు అంటుంటే, రేయ్ నువ్వు మూసుకుని పని చేసుకో. అదే మూసుకునే పని చేసుకుంటానన్నా, నువ్వు తను ప్రేమించుకున్నారు, ఇద్దరిని జంటగా చూస్తే చాలా బాగుంటారు, కానీ ఎందుకని ఇలా కొట్టుకోవడం? తను ఏమని అడిగింది? వాళ్ళ ఇంటికి వచ్చి ఎందుకు అలా చేశారని అడిగింది, అంతే కదా. రేయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఎందుకు చేశామో, ముందు వాళ్ళ అన్నయ్య మా ఇంటికి వచ్చి ఏం చేయడో నీకు తెలియదు కదా. వాళ్ళ అన్నయ్య 4 మనుషులు వేసుకుని మా ఇంటి మీదకి వచ్చాడు తెలుసా, రౌడీ వాళ్ళలాగా. మేమేదో తప్పు చేస్తున్నట్టు. మేము ఆ టైంకి ఇంట్లో లేము కాబట్టి నన్ను ఏమనలేక, మా అన్నయ్య వాళ్ళు ఏమనలేక వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక కేశవ అయితే షాపుల వాళ్ళకి చెప్తూ ఉంటాడు. సరే అన్న, అయిందేదో అయిపోయింది కదా, ఎప్పటికైనా కలిసి ఉండాల్సింది మీ ఇద్దరు కదా. ఇప్పుడు దాకా మీ ఇద్దరు అలా గొడవ పడ్డం ఎప్పుడు చూడలేదు. గొడవ పడ్డారే కానీ ఇలా నీతో మాట్లాడను అని శైలు ఎప్పుడు వెళ్ళిపోవడం చూడలేదు. ఇల్లన్నా వెళ్తంత మాట్లాడన్నా అని చెప్పేసి ఇక కేశవ దగ్గర పనిచేసే కుర్రోడు అయితే కేశవకి సలహా ఇస్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.